నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల కోసం అమెరికా ఇరాన్కు భారీ షాక్ ఇవ్వబోతూ ఉంది. వివరాల్లోకి వెళితే ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా ఇరాన్ మధ్య పోరుతో గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. యుద్ధం కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో గల్ఫ్ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి సహాయం అందించాలని చెప్పేసి అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇందుకోసం ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క కథనాల ప్రకారం ఇరాన్ యుద్ధం కారణంగా కువైటు గల్ఫ్ మిత్ర దేశాలకు కలిగిన నష్టాన్ని అంచనా వేయాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఒక బృందాన్ని ఆదేశించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ నష్టం పూడ్చేందుకు ఇరాన్ ఆస్తులను ఉపయోగించడాన్ని వారు పరిశీలిస్తూ ఉన్నట్లు తెలిపాయి. ఈ ఆస్తులను భవిష్యత్తు పునర్నిర్మాణం, మరమ్మతుల కోసమే కాకుండా ఇప్పటికే భాగస్వామ్యులకు జరిగిన నష్టానికి పరిహారంగా అందించాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి. అయితే ఇరాన్కు చెందిన ఏ ఆస్తులను పరిగణలోకి తీసుకున్నారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతూ ఉన్నప్పటికీ సైనిక ఘర్షణలు మాత్రం ఆగడం లేదు. శాంతి ఒప్పందం పైన కూడా అనిశ్చితి నెలకొంది. శాంతి ఒప్పందం కుదరాలంటే ముందుగా అమెరికా స్తంభింపజేసిన $24 బిలియన్ నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి ఈ ఆస్తులను ఉపయోగించాలని చెప్పేసి అమెరికా ఆలోచిస్తూ ఉన్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క నిర్ణయం ఏ పరిణామాలకు దారి తీస్తాయో అని చెప్పేసి ఆందోళన అయితే నెలకొందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ ఆస్తులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ ఆస్తులను అయితే అమెరికా అయితే ఫ్రీ చేసిందనమాట. ఆ యొక్క ఆస్తుల నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇచ్చి ఆ దేశాలలో ఎయిర్పోర్ట్లు కానీ, లేకపోతే చమురు మరియు విద్యుత్ కేంద్రాలు, అలాగే గ్యాస్ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నష్టపరిహారంగా ఆ దేశాలకు ఇవ్వాలని చెప్పేసి అమెరికా ఆలోచిస్తూ ఉంది. మరి ఇరాన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.